అది 1880. ఒక బ్రిటిష్ ఆఫీసర్ పేరు మారిస్ విడాల్ పోర్ట్మ్యాన్ ఒక పడవను తీసుకుని అండమాన్ అండ్ నికోబార్ మహాద్వీపంలో ఉండే ఒక చిన్న ఐలాండ్ కి వెళ్ళాడు. ఆ ఐలాండ్ పేరు ద నార్త్ సెంటినల్ ఐలాండ్. ఆ కాలంలో బ్రిటిషర్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి దోపిడీ చేయడం బాగా అలవాటు. కానీ ఆ రోజు వాళ్ళ ఐలాండ్ కి వస్తువులు దొంగతనం చేయడానికి వెళ్లేదు. నార్త్ సెంటినల్ ఐలాండ్ యొక్క అడవుల్లోకి వెళ్లారు. ఆ ఐలాండ్ లో ఉండే కొంతమందిని కిడ్నాప్ చేసేదే వీళ్ళ ప్లాన్. ఇద్దరు వృద్ధుల్ని ఇంకా 4 పిల్లల్ని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లేర్ కి తీసుకుని వచ్చారు. దాని తర్వాత అసలేమైంది? ఆ రోజు వరకు శాంతంగా ఉన్న నార్త్ సెంటినల్ ఐలాండ్ పీపుల్ ఆ సంఘటన తర్వాత ఎందుకు భయంకరంగా మారారు? పదండి ఈ వీడియోలో ద డార్కెస్ట్ చాప్టర్ ఆఫ్ నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసుకుందాం. కథ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ కిడ్నాపింగ్ గురించి తెలుసుకోవాలంటే మనం యాక్చువల్ గా ఆ మారిస్ విడాల్ పోర్ట్మ్యాన్ అనే బ్రిటిషర్ యొక్క ఆరిజిన్స్ తెలుసుకోవాలి. మారిస్ పోర్ట్మ్యాన్ 21 మార్చ్ 1816 లండన్ కెనడాలో పుట్టారు. నాన్న ఒక పెద్ద పాలిటీషియన్ అండ్ తనకి ఒకే ఒక అన్న ఉండేవాడు. ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఫ్యామిలీలో చిన్న కొడుకు ఎప్పుడు బ్రిటిష్ ఇంపీరియల్ సర్వీస్ జాయిన్ అయ్యేవాళ్ళు. బ్రిటిష్ ఎంపైర్ కి పనిచేసేవారు. దీనివల్ల మారిస్ పోర్ట్మ్యాన్ 16 ఏళ్లకే బ్రిటిష్ నేవీ జాయిన్ అయ్యారు. తనకి 19 వయసు ఉన్నప్పుడు పోర్ట్ బ్లేర్ కి పోస్టింగ్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ కి పోర్ట్ బ్లేర్ ని ఇప్పుడు శ్రీ విజయపురం గా పేరు మార్చారు. కానీ ఈ వీడియోలో ఫుల్ గా పోర్ట్ బ్లేర్ అనే మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఆ కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 2 గ్రూప్స్ గా డివైడ్ అయ్యాయి. ఒకటి అండమాన్, అదే నార్త్ పార్ట్. ఇంకోటి నికోబార్, విచ్ ఇస్ ద సౌత్ పార్ట్. ఈ నార్త్ పార్ట్ లో ఉండే అండమాన్ కూడా 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి నార్త్ అండమాన్, ఇంకోటి సౌత్ అండమాన్. సో ఈ పోర్ట్ బ్లేర్ ఏమో సౌత్ అండమాన్ లో వస్తుంది. బ్రిటిషర్స్ ఈ ప్లేస్ నప్పుడు ప్రిజనర్స్ ని బంధించడానికి వాడేవాళ్ళు. బ్రిటిషర్స్ ప్రకారం వాళ్ళు ప్రిజనర్స్ అయితే యాక్చువల్ గా వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళు అక్కడుండే సెల్యులార్ జైల్లో బంధించేవారు. 1857 లో సిపాయ్ మ్యూటినీ జరిగింది. ఆ మ్యూటినీలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఈ సెల్యులార్ జైల్ కి తెచ్చే వేశారు. మారిస్ పోర్ట్మ్యాన్ అండమాన్ కి వచ్చేసిన వెంటనే లోకల్ అండమానీస్ కి ఇన్ఛార్జ్ గా వేశారు. 20 years వరకు అదే పోస్ట్ లో ఉన్నాడు. మారిస్ పోర్ట్మ్యాన్ అండమాన్ లో ఉండేటప్పుడు తనకి 2 టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఇచ్చారు. ఒక డ్యూటీ ఏమో ఆ ట్రైబ్ ని శాంతపరచడం. పోర్ట్మ్యాన్ బ్రిటిష్ గవర్నమెంట్ కి పనిచేస్తున్నారు కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి. అండమానీ లోకల్ ట్రైబ్స్ ఆ కాలంలో బ్రిటిషర్స్ మీద అటాక్ చేసేవారు. సో బ్రిటిషర్స్ వాళ్ళని ఎలాగైనా శాంతపరచాలని చూశారు. దానికి వివిధ టెక్నిక్స్ వాడేవారు. సో ఆ ట్రైబ్స్ ని కూడా వీళ్ళ వైపు తెచ్చేసుకుంటే వీళ్ళకి ఇంకా ఐలాండ్ లో తిరుగుండదు అని అనుకున్నారు. అండ్ వీళ్ళ గవర్నమెంట్ అండ్ జైల్ కూడా సేఫ్ గా ఉంటుంది. రెండో జాబ్ ఏం చేసేవారంటే యాక్చువల్ గా అది జాబ్ కాదు, తిన ఓన్ ప్రాజెక్ట్. తనకి ఆంథ్రోపాలజీ అంటే చాలా ఇష్టం. ఇన్ఫర్మేషన్ కి ఆంథ్రోపాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఎస్పెషలీ ఆఫ్ దర్ ఆరిజిన్, డెవలప్మెంట్, కస్టమ్స్ అండ్ బిలీఫ్స్. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకల్ అండమానీ ట్రైబ్స్ అండ్ ఐలాండర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ట్రైబ్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ డాక్యుమెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ పర్సనల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆ ట్రైబ్స్ యొక్క కల్చర్ అండ్ భాషని స్టడీ చేసే ప్లాన్ ఉండేది. అండ్ వాళ్ళని అన్ని యాంగిల్స్ లో ఫోటో తీయాలని కూడా అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సొంత డబ్బే వాడేవాడు. అప్పుడప్పుడు ఈ యాక్టివిటీస్ సీక్రెట్ గానే కానిచ్చేసేవాడు. వాళ్ళ మెయిన్ అఫీషియల్స్ లండన్ లో ఉండేవారు. సో లండన్ చాలా దూరం ఉండడంతో ఈయన వేషాలన్నీ పెద్దగా మానిటర్ చేసేవాళ్ళు కాదు. తనకి ఫ్రీడమ్ అండ్ కంట్రోల్ ఎక్కువ ఉండేది. తను ఒక నేవల్ ఆఫీసర్ కూడా. సో బోల్డ్ ఇన్ షిప్స్ కి ఆయన కెప్టెన్ గా కూడా చేశారు. అండ్ గన్స్ వాడడం కూడా వచ్చు. తన అఫీషియల్ పవర్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ కలిపి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని తన పర్సనల్ ల్యాబొరేటరీగా మార్చేశాడు. తన మొత్తం క్యారియర్ లో 2 books రాశాడు. ఒకటి సౌత్ అండమాన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ గురించి రాశాడు. ఇంకోటి ఎ హిస్టరీ ఆఫ్ రిలేషన్స్ విత్ అండమానీస్. తన్ని ఆఫీసర్ గా పిలిచే కన్నా సైంటిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ గా పిలిస్తే ఎక్కువ ఇష్టపడేవాడు. ఆ కాలంలో రేసిజం ని ఒక సైన్స్ అని చాలా మంది యూరోపియన్ సైంటిస్ట్ ఎస్పెషల్లీ నమ్మేవారు. ఉదాహరణకి తెల్లగా ఉండేవాళ్ళు బెటర్ అని అనుకునేవారు. అండ్ నల్లగా ఉండేవాళ్ళు అంత మంచి హ్యూమన్స్ కాదు, అంటే వాళ్ళకి బేసిక్ గా అంత డెవలప్మెంట్ లేదు అని అనుకునేవారు. అండమానీస్ నల్లగా, తక్కువ హైట్ అండ్ వేటాడతారు కాబట్టి వాళ్ళని నెగ్రిటోస్ అనే ఒక గ్రూప్ లో పెట్టారు. యూరోపియన్స్ ప్రకారం ఆ గ్రూప్ చాలా బ్యాక్వర్డ్, వైల్డ్, అన్సివిలైజ్డ్ అండ్ స్టోన్ ఏజ్ పీపుల్ గా వాళ్ళు అనుకునేవారు. సైన్స్ అనే మారు పేరుతో ఈ అండమానీస్ పై అత్యాచారం చేసేవారు. ఈ ట్రైబ్ ఎప్పుడైనా ఎక్స్టెంట్ అయిపోవచ్చు అని ప్రచారం చేశారు. వాళ్ళ మీద ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా స్టడీస్ కండక్ట్ చేయాలి అని ఒక అర్జెన్సీ క్రియేట్ చేశారు. ఈ లాజిక్ ప్రకారం వాళ్ళని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఫోటోస్ తీయాలి, వాళ్ళని స్టడీ చేయాలి. ఇది ఒక శాంతంగా చేసే సైన్స్ ఎక్స్పెరిమెంట్ అని అందరినీ మారిస్ పోర్ట్మ్యాన్ నమ్మించాడు. కానీ రియాలిటీ ఏంటంటే సైన్స్ పేరు మీద ఆ అమాయకమైన ట్రైబ్స్ ని చంపడానికైనా రెడీ అయిపోయాడు. జనవరి 1880 మారిస్ పోర్ట్మ్యాన్ ఆ టైంకే లోకల్ అండమానీస్ లో ఉండే చాలా మంది ట్రైబ్స్ ని స్టడీ చేశారు. వీళ్ళందరినీ స్టడీ చేశారు, కానీ ఒక్క ట్రైబ్ మాత్రం మిగిలిపోయారు. ఆ ట్రైబ్ నార్త్ సెంటినలీస్. ఎవరు ఇంతవరకు అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. యూజువల్లీ ట్రైబ్స్ ని స్టడీ చేయాలంటే వీళ్ళు ఒక బేసిక్ ప్రొసీజర్ వాడేవారు. వాళ్ళని ఫస్ట్ కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లేర్ కి తీసుకుని వస్తారు. బ్రిటిషర్స్ వాళ్ళని చాలా ప్రేమగా ట్రీట్ చేస్తారు. బ్రిటిష్ పరిపాలన ఎంత గొప్పదో అని వాళ్ళకి చూపిస్తారు. దాని తర్వాత గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ ప్లేస్ లో వదిలేశారు. ఎవరినైతే వీళ్ళు కిడ్నాప్
కిడ్నాప్ చేశారో వాళ్ళకి ఏం చెప్తారంటే మీరు రిటర్న్ వెళ్ళాక మీ ట్రైబ్ కి బ్రిటిషర్స్ ఎంత మంచి వాళ్ళు అని చెప్పమని వీళ్ళు చెప్పి పంపిస్తారు. చివరికి ఆ మారిస్ పోర్ట్మెన్ యొక్క కన్ను నార్త్ సెంటనలీస్ పైన పడింది. ఆంథ్రోపాలజిస్ట్ ప్రకారం ఆ నార్త్ సెంటనల్ ఐలాండ్ లో ఉండే ట్రైబ్స్ ఆఫ్రికా నుంచి మైగ్రేట్ చేసిన హ్యూమన్స్ యొక్క డిసెండెంట్స్. సో సైంటిస్ట్ ప్రకారం వాళ్ళు 60,000 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారు. వాళ్ళ జెనెటిక్స్ అండ్ కల్చర్ ఇంతవరకు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. కొన్ని ఎస్టిమేట్స్ ప్రకారం కేవలం 50 to 100 పీపులే ఆ ఐలాండ్ పైన ఉన్నారు. సో పోర్ట్మెన్ నార్త్ సెంటనలీస్ కూడా కిడ్నాప్ చేసే ప్లాన్ మొదలు పెట్టారు. జనవరి 1880లో మారిస్ విడల్ పోర్ట్మెన్ ఫైనల్ గా నార్త్ సెంటనల్ ఐలాండ్ చేరుకుంటారు. ఆ బోట్ లో కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్, ఇండియా అండ్ బర్మా నుంచి వచ్చిన ప్రిజనర్స్, కొంతమంది ఆర్మ్డ్ గార్డ్స్ అండ్ లోకల్ అండమానీస్ ని కూడా తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళకి ఎవరూ కనిపించలేదు. డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ అయ్యి మొత్తం అడవుల్ని వెతకడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా దొరకలేదు. వీళ్ళు ఆ అడవుల్లోకి వెళ్లిన తర్వాత నార్త్ సెంటనలీస్ తో ఒక మంచి యుద్ధం చేద్దామని రెడీ అయ్యారు. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళ దగ్గర ఆల్రెడీ బాణాలు ఉంటాయని తెలుసు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎవరూ లేరు. అడవుల్లో నేలపైన వాళ్ళ అడుగులు కనిపించాయి. వాళ్ళ విలేజెస్ అండ్ గుడిసెలు కనిపించాయి గానీ అందులో ఎవ్వరూ లేరు. వీళ్ళు వస్తున్నారని అర్థమయ్యి వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు. ఈ ప్రవర్తనను చూసి మారిస్ పోర్ట్మెన్ కి వాళ్ళు చాలా భయస్తులని అనిపించింది. ఈ ప్రవర్తన ఆయనకి విచిత్రంగా కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు. వాళ్ళు ఎవరొచ్చినా చంపేస్తారు అని ఒక టాక్ ఉండేది. ఎన్నో రోజులు ఆ ఐలాండ్ ని వెతికిన తర్వాత చివరికి వాళ్ళకి కొంతమంది కనిపించారు. ఒక గుడిసెలో 2 వృద్ధులు, 4 చిన్నపిల్లలు కనిపించారు. ఇంకా ఛాన్స్ మిస్ చేయకుండా ఆ 6గురిని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్ కి తీసుకుని వచ్చేస్తారు. అండమాన్ లో పోర్ట్మెన్ కి ఒక సపరేట్ ఇల్లు ఉండేది. వాళ్ళని ఆ ఇంటికి తీసుకుని వెళ్లారు. వాళ్ళని స్టడీ చేసి ఫోటోగ్రాఫ్స్ తీసుకునే లోపే ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది. చెప్పాలంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సెంటనలీస్ ఎవరిని కలవలేదు. సో వాళ్ళకి నార్మల్ జర్మ్స్ నుంచి ఇమ్యూనిటీ అస్సలు లేదు. పోర్ట్ బ్లెయిర్ కి వచ్చిన తర్వాత బోల్డ్ అన్ని జర్మ్స్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. ఆ 6గురికి వెంటనే ఒంట్లో బాలేకుండా అయిపోయింది. ఆ ఓల్డ్ కపుల్ పోర్ట్ బ్లెయిర్ లోనే చనిపోయారు. ఆ మారిస్ పోర్ట్మెన్ కి ఈ ఎక్స్పెరిమెంట్ తో పెద్ద ఉపయోగమేమో అనిపించలేదు. ఎవరినైతే వీళ్ళు తెచ్చారో వాళ్ళు చాలా భయపడిపోయారు అండ్ చాలా సిక్ కూడా అయిపోయారు. ఈయనకి వాళ్ళ భాష రాదు, ఒక మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ కూడా చేయలేకపోయారు. ఇంకా పరిస్థితి చూసి పోర్ట్మెన్ ఒక డెసిషన్ కి వచ్చారు. ఎలాగో 2 చనిపోయారు కాబట్టి మిగతా 4 ప్రాణాలు తీయాలనుకోలేదు. మళ్ళీ ఆ 4 చిన్నపిల్లల్ని నార్త్ సెంటనల్ ఐలాండ్ కే పంపించేశాడు. బోట్ లో వెళ్లి వాళ్ళని బీచ్ పైన వదిలేశాడు. వీళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి కొన్ని మిర్రర్స్, రెడ్ క్లాత్ ఇంకా ఐరన్ టూల్స్ గిఫ్ట్ గా ఇచ్చి ఇంకా వదిలేసి రిటర్న్ వచ్చేశారు. ఈ సంఘటన తర్వాత ఎగ్జాక్ట్ గా నార్త్ సెంటనలీస్ తో ఏం జరిగిందని ఇంతవరకు ఎవరికీ తెలియదు. కానీ సైంటిస్ట్ ఒక రీజనబుల్ గెస్ అయితే ఈజీగా చేయొచ్చు. ఆ 4 పిల్లలకి వచ్చిన ఇన్ఫెక్షన్ చాలా మందికి అక్కడ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆ ఐలాండ్ లో ఒక మేజర్ ఎపిడమిక్ వచ్చుండొచ్చు అని సైంటిస్ట్ చెప్తున్నారు. ఎలా మనకి COVID-19 వచ్చిందో అలా వాళ్ళకు ఒక సిమిలర్ సంఘటన ఏర్పడి ఉండొచ్చు. ఈ ఎపిడమిక్ తో ఎంతో మంది నార్త్ సెంటనలీస్ చనిపోయి కూడా ఉంటారు. ఈ సంఘటన మొత్తం నార్త్ సెంటనల్ ఐలాండ్ ని కదిపేసి ఉంటుంది. మనకి దీని ఇంపాక్ట్ తెలియదు కానీ వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ ఫేస్ చేసి ఉంటారు. దాని తర్వాత మేబీ జస్ట్ మేబీ వాళ్ళు ఒక డెసిషన్ కి వచ్చుంటారు. ఎవరు బయట నుంచి వచ్చినా మాకు డిజీజెస్ అండ్ డెత్ తెస్తారు కాబట్టి ఎవరు వచ్చినా మేము చంపేస్తాం అని డిసైడ్ అయి ఉంటారు. ఇంకొకరిని చంపేది బేసిక్ హ్యూమన్ నేచర్ ఎప్పుడూ కాదు. అండ్ ఆ నార్త్ సెంటనల్ పీపుల్ కూడా అది తప్పకుండా అయి ఉండదు. ఆ సంఘటన తర్వాతే వాళ్ళు కంప్లీట్ గా చేంజ్ అయిపోయి ఉంటారు. మేబీ బయట వాళ్ళని చంపడం వాళ్ళ యొక్క హెల్త్ పాలసీ అయి ఉంటుంది. వాళ్ళు స్టోన్ ఏజ్ పీపుల్ కాదు. 1880లో మారిస్ విడల్ పోర్ట్మెన్ చేసిన బయాలజికల్ అటాక్ యొక్క సర్వైవర్స్. వాడి బుక్స్ లో ఈ ఎక్స్పెరిమెంట్ ఒక ఫెయిలియర్ అని రాసుకున్నాడు. తను రాసిన 2 బుక్స్ లో చాలా రిగ్రెట్ అయ్యాడు. కానీ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. జనవరి సెంటనల్ ఐలాండ్ తో బ్రిటిషర్స్ చేసిన అది ఫస్ట్ ఎన్కౌంటర్ ఏం కాదు. ఒక్కొక్కటి క్రోనాలజికల్ ఆర్డర్ లో చూద్దాం. బ్రిటిషర్స్ యొక్క ఫస్ట్ ఎన్కౌంటర్ 1771 లో జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వే వెసల్ డిలిజెంట్ లో బ్రిటిష్ సర్వేయర్ జాన్ రిచీ ఆ ఐలాండ్ పైన గోల్డ్ ని లైట్స్ చూశారట. ఈ వెసల్ జస్ట్ దూరం నుంచే చూసి వెళ్ళిపోయారు. ఈ నార్త్ సెంటనల్ అనే పేరు కూడా ఈ బ్రిటిషరే ఫస్ట్ తన బుక్ లో రాసుకున్నాడు. రెండోది మార్చ్ 1867 జెరీమియా హోమ్ఫ్రే అనే ఒక బ్రిటిషర్ సెల్యులార్ జైల్లో పనిచేసేవాడు. ఆ ప్రిజనర్ సముద్రం ద్వారా ఎస్కేప్ అయిపోతూ ఉండగా పట్టుకోవడానికి ఒక బోట్ లో యాక్సిడెంటల్ గా ఈ ఐలాండ్ కి రీచ్ అయ్యాడు. ఆయన అబ్జర్వేషన్స్ ప్రకారం వాళ్ళు బాణాలతో ఫిషింగ్ చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్లేసరికల్లే వాళ్ళు దాంకుడిపోయారు. ఈ బ్రిటిషర్ కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏం ట్రై చేయలేదు. దాని తర్వాత 1867 లో ఒక ఇండియన్ మర్చెంట్ షిప్ పేరు నినివా తుఫాన్ వల్ల ఆ ఐలాండ్ కి వెళ్లి గ్రౌండ్ అయిపోయింది. ఆ షిప్ లో ఉన్న 106 మంది ఆ బీచ్ పైన ల్యాండ్ అయ్యారు. ఆ సెంటనలీస్ వాళ్ళని కూడా అటాక్ చేశారు. కానీ ఎలాగో అలాగా వాళ్ళు బతికి బయటపడ్డారు. వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళని బ్రిటిష్ నేవీ వచ్చి రక్షణ చేసింది.
జరిగింది. ఆ షిప్ ఈ రోజుకి మనం గూగుల్ మ్యాప్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ సంఘటన 1878 లో జరిగింది. అప్పుడు ఎడ్వర్డ్ హోరెస్ మ్యాన్ అనే ఒక కొలోనియల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్ నార్మల్ గా ఐలాండ్స్ ని మ్యాపింగ్ చేద్దామని వెళ్లారు. ఆ ఆఫీషియల్ వర్క్ లో భాగంగా ఈ ఐలాండ్ పైన కూడా అడుగు పెట్టారు. అతను ఎవరిని పెద్దగా కలవలేకపోయారు అండ్ రిటర్న్ వచ్చేసారు పని అయ్యాక. దాని తర్వాత సంఘటన మారిస్ విడాల్ పోర్ట్మాన్ దే. ఈ వీడియో దాని గురించే కాబట్టి ఆ సంఘటన ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. దాని తర్వాత 27th ఆగస్ట్ 1883 జరిగింది. ఇండోనేషియాలో జరిగిన క్రాకతోవా వాల్కానిక్ ఎరప్షన్ తర్వాత మళ్ళీ ఈ మారిస్ పోర్ట్మాన్ కి ఒక గన్ ఫైర్ వినిపించింది. మేబీ ఒక షిప్ ఆ ఐలాండ్ పక్కన ఆపదల్లో ఉందేమో అని ఆ నార్త్ సెంటినల్ ఐలాండ్ పైన అడుగు పెట్టాడు. కానీ అప్పుడు ఏ సెంటినలీస్ తో కాంటాక్ట్ అవ్వలేదు, రిటర్న్ వచ్చేసాడు. జనవరి 1885 నుంచి 1887 వరకు మారిస్ విడాల్ పోర్ట్మాన్ చాలా సార్లు మళ్ళీ ఆ ఐలాండ్ ని విజిట్ చేశారు. చాలా సార్లు వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు ఎప్పుడు దాక్కుండిపోయేవాళ్ళు, ఇతనికి కనిపించేవారు కాదు. 1886 లో హాప్ డే అనే ఇంకో బ్రిటిష్ ఆఫీసర్ కూడా వెళ్ళాడు. ఇది కూడా మ్యాపింగ్ పర్పసెస్ కోసమే. లాస్ట్ అండ్ ఫైనల్ బ్రిటిష్ విజిట్ చూసుకుంటే 1926 లో జరిగింది. ఎంసీసీ బానింగ్టన్ అనే బ్రిటిషర్ ఫైనల్ గా నార్త్ సెంటినల్ ఐలాండ్ కి వెళ్ళాడు. ఈయన కూడా కాంటాక్ట్ అవ్వకుండా రిటర్న్ వచ్చేసాడు. ఎంతో మంది యూరోపియన్స్ కి మారిస్ విడాల్ పోర్ట్మాన్ ఒక గ్రేట్ సైంటిస్ట్, కానీ యాక్చువల్ గా వాడు సైంటిస్ట్ కాదు, ఒక డీప్ హ్యూమన్ ట్రాజెడీకి కారకుడు. 1880s లో మనుషుల్ని వస్తువులుగా ట్రీట్ చేసేవాడు. ఆ ట్రైబ్స్ ని బలవంతంగా కిడ్నాప్ చేయడం, వాళ్ళని స్టడీ చేయడం, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసుకోవడం, ఇంకా పంపించేయడం. ఆ మారిస్ ఇలా ఎన్నో ట్రైబ్స్ తో చేసిన నార్త్ సెంటినలీస్ తో చేయడం బ్యాక్ ఫైర్ చేసింది. ఎందుకంటే దానికంటే ముందు నుంచి వాళ్ళు హాస్టైల్ గానే ఉండేవారు, కానీ ఆ రోజు నుంచి వాళ్ళు ఇంకా భయంకరంగా అయిపోయారు. ఏ ఫారిన్ మనిషి వచ్చినా చంపేయాలని డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఇలా ప్రమాదకరమైన మనుషులుగా అవ్వడానికి చాలా మట్టుకు కారణం ఈ మారిస్ విడాల్ పోర్ట్మాన్ అని చెప్పొచ్చు. ఆ మారిస్ తర్వాత ఎంతో మంది ఇండియన్ సైంటిస్ట్ కూడా వెళ్లారు, కానీ ప్రస్తుతం వాళ్ళని ఒంటరిగా వదిలేయడమే బెస్ట్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కూడా నమ్ముతుంది. అంతేనండి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ వీడియో కనిపిస్తుంది, తప్పకుండా దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అది మధుమాల చట్టోపాధ్యాయ్, ద ఫస్ట్ ఉమెన్ టు విజిట్ ద నార్త్ సెంటినల్ ఐలాండ్ గురించి అండి. అది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకు అందుతుంది. ఈ వీడియో కూడా నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.